కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించనుందని సమాచారం. ఇదే అంశంపై ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను కూడా నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణకు వరంగా గత సర్కార్ అభివర్ణించిన కాళేశ్వరం ప్రజాధనం వృధా చేసిన ప్రాజెక్టుగా మారిందంటూ విచారణ కమిషన్ చెప్పిన వివరాలను ప్రజలకు వివరించేందుకు సర్కార్ సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంపై సోమవారం నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. కాళేశ్వరం అవకతవకలపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపైనే కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే ఈ ప్రాజెక్టు అవకతవకల వెనుక ఉన్న రాజకీయ నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అధికారులపై ఏ విధమైన చర్యలకు ఉపక్రమించాలనే విషయాలపైన చర్చించనున్నారు. దాంతోపాటు శాసనసభ సమావేశాలు నిర్వహించి సభ్యులందరికీ విచారణ కమిషన్ నివేదికను అందించి దానిపై చర్చ జరపాలనే యోచనలోనూ సర్కారు ఉన్నట్టు సమాచారం. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులో అసలేం జరిగిందనేది ప్రజలకు స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుందని భావిస్తోంది. కాగా కాళేశ్వరంపై విచారణ కోసం ఏర్పాటైన పీసీ ఘోష్ కమిషన్ అందించిన నివేదికపై అధ్యయనానికి సాధారణ పరిపాలన, న్యాయ, సాగునీటి పారుదల శాఖల ముఖ్య కార్యదర్శులతో ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ ఆదివారం సాయంత్రం సచివాలయంలో భేటీ అయి చర్చించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిధుల ఖర్చు వ్యవహారంపై పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికలో పలు సిఫారసులను కూడా చేసింది. ఆ సిఫారసుల మేరకు నేరుగా చర్యలకు ఉపక్రమించాలా లేక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలా అనే అంశంపై కేబినెట్ భేటీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అప్పటి సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, ఈటల పాత్రల గురించి వివరించిన కమిషన్ అధికారుల ప్రమేయం, వారు నిర్వర్తించిన పాత్రల గురించి కూడా వివరించింది. ఈ నేపథ్యంలో కమిషన్ ప్రస్తావించిన అధికారులపై ఎలాంటి చర్యలకు ఉపక్రమించాలనే దానిపైన కీలకంగా చర్చించనున్నట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అప్పటి ఈఎన్సీ మురళీధర్, హరిరామ్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. అలాగే అప్పటి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, సీఎంఓ అదనపు కార్యదర్శిగా వ్యవహరించిన స్మితా సబర్వాల్తో పాటు మరికొంతమంది అధికారులపై తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. తెలంగాణ ఏర్పాటయ్యాక ఇలా ఒకే అంశం ఎజెండాగా కేబినెట్ భేటీ కావడం ఇదే మొదటిసారి. ఈ వ్యవహారాన్ని సర్కార్ ఎంత తీవ్రంగా పరిగణిస్తుందో అర్థం చేసుకోవచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.